దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి పుణ్యక్షేత్రం బాసర పేరు వివాదం తెరపైకొచ్చింది. వందల ఏళ్ల క్రితం స్వయంభూ క్షేత్రంగా వెలిసిన సరస్వతి ఆలయం వ్యాసపురిగా ఖ్యాతికెక్కింది. అక్షరాభ్యాసానికి ప్రసిద్ధిగాంచిన బాసర ఆలయం గత 20 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. బాసర నామకరణంతోనే అభివృద్ధి చెందడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. చదువుల తల్లి సరస్వతీదేవి క్షేత్రం నిర్మల్ జిల్లాలో కొలువుదీరింది. వందల ఏళ్ల క్రితం స్వయంభుగా వెలిసిన సరస్వతీ క్షేత్రంపై స్థల పురాణం ఉంది. వేదవ్యాస మహర్షి రామాయణం రచిస్తూ గోదావరి నదీ తీరంలో తపోదీక్ష చేశారని స్థల పురాణం. ప్రతిరోజు గోదావరి నదీ తీరంలో స్నానమాచరించి అక్కడి నుంచి తమ పిడికిలితో ఇసుకను తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. సరస్వతీదేవి ప్రత్యక్షమై స్వయంభుగా ఉద్భవించడంతో వాసరగా ప్రఖ్యాతిగాంచింది. దేవతల పిల్లలకు వాసర క్షేత్రంలోనే అక్షరాభ్యాసం చేశారని స్థల పురాణం ఉంది. శతాబ్దాలుగా ఈ ప్రాంతం వ్యాసపురి నామకరణంతో కొనసాగింది. కాలక్రమంలో వ్యాసపురి వాసరగా, వాసర నుంచి బాసరగా పిలుస్తున్నారు. సరస్వతీదేవి స్వయంభూ క్షేత్రంలో అక్షరాభ్యాసంతో చిన్నారులు ఉన్నత స్థానానికి చేరుతారని భక్తుల్లో నమ్మకముంది. దక్షిణ భారతదేశంలోనే పవిత్ర పుణ్యక్షేత్రం బాసర క్షేత్రాన్ని గతంలో వ్యాసపురిగా ఉండేది, రాను రాను వాసరగా మారింది, మళ్ళా బాసరగా మారింది. మేము ఒకటే కోరుతా ఉన్నాము, బాసరను వ్యాసపురిగా మార్చాలని మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాము. కారణం చూస్తే వ్యాస మహర్షి ఇక్కడ అమ్మవారిని స్వయంగా తయారు చేసినట్టుగా ఉన్నా కానీ, అప్పుడు వ్యాసపురి అని పిలిచినా కానీ ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ పూర్వీకుల ద్వారా దీన్ని బాసరగా పిలుస్తున్నారు. కానీ యాక్చువల్గా దీనికి పిలవాల్సింది వ్యాసపురి అని మేము భక్తులుగా మేము కోరుకుంటున్నాము. బాసరని వ్యాసపురిగా మారిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. మేము అక్షరాభ్యాసానికి వచ్చామండి. మా పాపకి అంతా బాగుంది, బాగానే జరిగింది. ఈ ఊరి పేరు బాసరా కదా, వ్యాసపురి స్థాపించింది కాబట్టి వ్యాసపురిగా, వ్యాసుడు స్థాపించింది కాబట్టి వ్యాసపురిగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. బాసర క్షేత్రానికి సుదూరం నుంచే వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అవసరమైన వసతి సదుపాయాలు లేక తిప్పలు పడుతున్నారు. దక్షిణ భారతంలోని కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని భక్తులు బాసరకు తరలి వస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు 1991లో బాసరలో సరస్వతీదేవిని సందర్శించారు. దీంతో ఆలయ ప్రాశస్త్యం వెలుగులోకి వచ్చింది. 20 ఏళ్లుగా అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. 2000లో ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య ఐఐటి ట్రైనింగ్ ను బాసరలో ప్రారంభించారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించింది. హుడా ఆధ్వర్యంలో 5 కోట్లు కేటాయించి అభివృద్ధి పనులను చేపట్టారు. 2013లో గోదావరి పుష్కరాల్లో బాసర సమీపంలోని గోదావరి వద్ద అభివృద్ధి చర్యలు చేపట్టారు. తెలంగాణ ఏర్పాటుతో సరస్వతి ఆలయ అభివృద్ధికి 50 కోట్లు కేటాయించినా ఇప్పటి వరకు అభివృద్ధి పనులు చేపట్టలేదు. బాసర పేరులో అక్షర దోషంతో సరస్వతీ క్షేత్రం అభివృద్ధి చెందడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. బాసర పేరును వ్యాసపురిగా మార్పు చేయాలని భక్తులు, గ్రామస్తులు, వేద పండితులు కోరుతున్నారు. మొన్న వేద పండితులు చెప్తున్నారు, బాసరని పురాతనలు ఎలా వ్యాసపురిగా ఉందో ప్రస్తుతం కూడా వ్యాసపురిగా మార్చాలని పురాతనులు చెప్పారు, వేద పండితులు చెప్పారు. ఎందుకంటే బాసరలో అక్షర దోషం ఉంది, మళ్ళీ వ్యాసపురిగా మార్చాలని వేద పండితులు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆనాటి కాలంలో వ్యాసపురి అనరాక మనం వ్యాసపురి అనరాక ఆసర అని ఆ రోజు ఆసరగా బదులుగా బాసర పిలుచుకున్నాం. కానీ ఈరోజు బాసర్ని కూడా మళ్ళీ వ్యాసపురిగా మార్చుకుంటే బాసర అభివృద్ధి బాట నడుస్తుంది. అప్పుడు ఈ స్థల పురాణం గురించి కూడా మా తాతయ్య వాళ్ళు వీళ్ళందరూ చెప్పేవాళ్ళు. దీన్ని వ్యాసపురి అని చెప్పేవాళ్ళు, వ్యాస మహర్షి గొప్పతనం కానీ ఈ స్థల పురాణం కానీ చెప్పేవాళ్ళు. కానీ దీన్ని బాసర అని పిలుస్తున్నారు. కానీ స్థల పురాణాన్ని బట్టి కానీ మన దీని గురించి కానీ దీని పేరు వ్యాసపురి అని పెడితే చాలా బాగుంటుంది. బాసర పేరు మార్చాలని గ్రామ కమిటీ, ఆలయ కమిటీ సభ్యులు వినతి పత్రం ఇచ్చారన్నారు ఆలయ ఈవో. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. వ్యాస మహర్షి ఇక్కడ గోదావరి నది తీరాన తపస్సు చేసి ఈ యొక్క ముగ్గురు అమ్మవార్లను స్వయంభూ విగ్రహాలుగా వెలిపింపజేశాడు. కాబట్టి ఈ యొక్క క్షేత్రము మొదటిగా వ్యాసపురి వాసరగా ఉండెను. కాలక్రమేణా ఈ యొక్క వాసర అని పదాన్ని బాసరగా మార్చడం జరిగింది. వ్యాసపురిని జ్యోతిష ప్రకారం కూడా వాసరగా మార్చినట్టయితే ఈ యొక్క క్షేత్రము దినదిన అభివృద్ధి చెందుతుంది. వ్యాసుడు ఇక్కడ తపస్సు చేసి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. కాబట్టి అప్పుడు అందరూ వాసర అనేవాళ్ళు. అది రానుగా బాసరగా, అంటే మహారాష్ట్ర కల్చర్లో బాసరను అనరాక బా అనేది రావడం వలన బాసర అనే అయ్యిందట. దాన్ని మళ్ళీ వ్యాసపురిగా మార్చాలని
చాలా అంటే గ్రామస్తులు మా వైదిక సిబ్బంది వాళ్ళందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, మా అర్చకులు కూడా. దాన్ని మేము ఇప్పుడు అంటే మా చేతిలో ఉండదు కదా అది, నేను ఇప్పుడు గవర్నమెంట్కు రాయాల్సి ఉంటుంది. ముందు నేను మా కమిషనర్ గారికి ప్రపోజల్స్ పంపిస్తాను, అక్కడి నుంచి గవర్నమెంట్కు ప్రతిపాదనలు వెళ్తాయండి. బాసర పేరు మారిస్తేనే సరస్వతి పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందుతుందనే డిమాండ్ వ్యక్తమవుతోంది.